హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను శ్రావణ శుక్రవారం కోసం కొనుక్కున్న పట్టు శారీ అండ్ మా అమ్మాయికి తీసుకున్న లెహంగాని అయితే చూపిస్తానండి. చెప్పాలంటే శ్రావణ మాసం వచ్చింది అనగానే ఆడవాళ్ళందరికీ కూడా పండగ కదా, చక్కగా కొత్త బట్టలు తీసుకుంటాము, అమ్మవారికి పెట్టుకుని మనం చక్కగా వేసుకుంటాము. సో అదేవిధంగా నేను కూడా ఎవ్రీ ఇయర్ అయితే అమ్మవారి పూజ చేసుకుంటానండి. బట్ నేను మోస్ట్లీ అమ్మవారి పూజ అనేది వరలక్ష్మి పూజ రోజే చేసుకుంటాను. ఈ ఇయర్ మాత్రం నాకు కుదరలేదండి. అంటే ఊరు వెళ్ళాను అనమాట, మా పేరెంట్స్ని చూడటానికని ఊరు వెళ్ళాను. కాబట్టి నేను వచ్చేసి 4th వీక్ చేసుకున్నాను, అంటే 4వ శుక్రవారం చేసుకున్నాను. సో అందుకని ఈ వీడియోని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానండి. నేను పోస్ట్ చేసేసరికి శ్రావణ మాసం అయిపోతుంది. సో జస్ట్ మీకు ఐడియాకి చూపిద్దాము. నెక్స్ట్ ఇంకా పండుగలు వస్తూ ఉన్నాయి కదా, వినాయక చవితి వస్తుంది, దసరా, దీపావళి, చాలా ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో నేను తీసుకున్నది జస్ట్ మీకు ఐడియాకి అయితే చూపిస్తున్నానండి. అండ్ చెప్పాలంటే శ్రావణ శుక్రవారం అనగానే చాలామంది లక్ష్మీ రూపులు కూడా తీసుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే ఫస్ట్లో 11 ఇయర్స్ వరకు అయితే లక్ష్మీ రూపులు ఎవ్రీ ఇయర్ తీసుకునేదానండి. అవన్నీ కూడా ఎక్కువ అయిపోతే మనం అంటే సూస్రం గొలుసులో ఉంచుకోలేం కాబట్టి నెంబర్ ఆఫ్ అయిపోయినప్పుడు అవి తీసి మళ్ళీ మనం ఏదైనా లక్ష్మీ ప్రతిమ ఉన్నది, అంటే లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నది ఏదైనా తీసుకోవచ్చు. అంటే లైక్ ఉంగరం కానీ, లక్ష్మీదేవి కమ్మలు కానీ, లాకెట్ కానీ అలా చేయించుకోవచ్చు అనమాట మార్చి. సో నేను అలా అయితే లక్ష్మీదేవి అన్నీ మార్చి చక్కగా కమ్మలు అయితే తీసుకున్నానండి. బాగున్నాయి అవి కూడా. ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను. అండ్ చెప్పాలంటే ఇలా ఎక్కువ రూపులు తీసుకుని పక్కన పెట్టే బదులు ఇలా చేస్తే బాగుండు కదా అనిపించింది. ఎందుకు అనంటే లక్ష్మీ రూపుల్లో ఉండే గోల్డ్ అనేది ప్యూరిటీ తక్కువ ఉంటుందంట. సో నేను అవన్నీ మార్చడానికి వెళ్ళినప్పుడు గోల్డ్ స్మిత్ వారు చెప్పారనమాట, ఇవన్నీ కూడా మనకి ప్యూరిటీ అనేది తక్కువ ఉంటుంది మేడం, మీరు డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుంటారు కాబట్టి అవి ఎక్కడ తీసుకున్న ప్లేస్లో అక్కడ మారిస్తేనే మనకి ప్యూర్ ఇస్తారు, కానీ మిగతా చోట్ల అలా ఇవ్వరు అని చెప్పారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు మనకి కేడిఎం వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే హాల్మార్క్ వచ్చింది కదా. సో అలా ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతున్న కొద్దీ గోల్డ్ యొక్క ప్యూరిటీ కూడా చేంజ్ అవుతూ ఉంది. సో అందుకని నాకు అనిపించింది ఎందుకు ఇలా అని చెప్పేసి నేను 3 ఇయర్స్ బ్యాక్ అయితే 1 గ్రామ్ పెట్టి ఒక లక్ష్మీ రూప్ తీసుకున్నానండి. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నది కాబట్టి ఆ రూపుని అమ్మవారికి పెట్టి నేను ఏదైనా వస్తువు కొనుక్కున్నది కూడా అమ్మవారికి అయితే పెడతానమాట. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి మనం చిన్నదైన వస్తువు తీసుకున్నప్పుడు నేను అప్పటి వరకు అంటే శ్రావణ మాసం వరకు ఆ కొత్త వస్తువుని పెట్టుకోకుండా ముందుగా అమ్మవారికి అలంకరించి తర్వాత నేను పెట్టుకుంటూ ఉంటాను. సో లాస్ట్ ఇయర్ కూడా అంతేనండి, ఒక తీసుకున్నాను అనమాట బీడ్స్లో, అది కూడా నేను అమ్మవారికి పెట్టి చేశాను. వీడియోలో అయితే చిన్న క్లిప్ లాగా కూడా యాడ్ చేశాను లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ అయితే వీడియో ఏం తీయలేదండి, సింపుల్గా చేసుకున్నాను. లాస్ట్ వీక్లో చేసుకున్నాను కాబట్టి అంటే అందరు చక్కగా ముత్తైదులు వచ్చారు, అందరికీ కూడా నేను పసుపు బొట్టు అయితే ఇచ్చుకోగలిగాను, అది హ్యాపీ అనిపించింది. బట్ నేను వీడియో అయితే తీయలేదు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే ప్రతి సంవత్సరం కూడా మనం లక్ష్మీ రూపులు తీసుకుని వాటిని పక్కన పెట్టే బదులు నేను ఇయర్ అయితే లక్ష్మీ రూపుల్నే అంటే చిన్న కాసుల్లాగా తీసుకున్నాను. అవి 15 తీసుకున్నాను అనమాట. 15 ఎందుకు తీసుకున్నాను అంటే చక్కగా అవన్నీ చిట్టి కాసులండి, మనకి చక్కగా నెక్కి అవన్నీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అనిపించింది. సో తీసుకున్నాను. ఇదంతా కూడా చిట్టి కాసులు, మధ్యలో యూస్ చేసిన పైపులు అండ్ బ్యాక్ హుక్ కూడా మొత్తం గోల్డ్ తీసుకున్నాను. బట్ కానీ చాలా తక్కువ బడ్జెట్లో వచ్చింది. అంటే మొత్తం వెయిట్ కూడా నాకు 4 గ్రామ్స్లోనే వచ్చిందండి. చాలా బాగుంది అనిపించింది. ఇదంతా కూడా నేను మొత్తం మేక్ చేయడం అంతా కూడా ఒక వీడియో తీసి లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను. మీరు ఒక్కసారి అయితే వాచ్ చేయండి. వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇట్లా తీసుకుందాము బాగుంది అనిపిస్తే కనుక ఆ వీడియో చూడండి. నేను చెప్పడం కూడా ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో తీసేటప్పటికి నేను అమ్మవారికి పెట్టను కాబట్టి నేను పెట్టుకుని చూపించలేదు. ఈ వీడియోలో అయితే నేను పెట్టుకుని చూపిస్తానండి. పెట్టుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో పెట్టుకుని చూపిస్తాను. అండ్ నేను అమ్మవారి కోసం తీసుకున్న శారీ, మా పాపకు తీసుకున్న లెహంగా ఓణి కూడా చూపిస్తాను. లేట్ ఎందుకు, చూసేయండి. ఈ శారీ వచ్చేసి గద్వాల్ పట్టు శారీ అండి. ప్యూర్ పట్టు అయితే కాదు, సెమీ పట్టు అనమాట. బట్ మనకి లుక్ వైజ్గా అయితే ప్యూర్ పట్టులానే ఉంది. మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అంతా. బార్డర్ కూడా దగ్గరగా చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది గద్వాల్ బార్డర్స్ ఎలా ఉంటాయో. సో ఇలా ఉందన్నమాట. పైన బార్డర్ వచ్చేసి ఇదండి. మధ్యలో ఈ ప్రింట్ అంతా కూడా కలంకారీ ప్రింట్ అండి. ఇది శారీకి ఇలానే వచ్చింది, నేనేం వేయించలేదు ప్రింట్. అండ్ కింద బార్డర్ కూడా ఇలా వచ్చింది చూడండి. కింద బార్డర్ కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు. అండ్ ప్రింట్ కూడా కొంచెం ఇక్కడ డిఫరెంట్గా కౌస్ డిజైన్ అయితే వచ్చిందనమాట. సో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అమ్మవారికి ఇది తీసుకున్నాను అనమాట పెట్టుకోవడానికి. ఎల్లో అండ్ థిక్ రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది, ట్రెడిషనల్గా అనిపించింది. చక్కగా మనకి పూజల టైంలో అలా కట్టుకుంటే ఫెస్టివల్స్లో కానీ చాలా బాగుంటుంది. సో పైన బోర్డర్ ఇది, ప్రింట్ అంతా కూడా ఇలానే వచ్చింది. సో
ఇలా ఉందన్నమాట. మొత్తం కూడా మనకి ఇది సెమీ పట్టు అని ఎక్కడ తెలియట్లేదండి. దానికి ఏంటి అని అంటే ఇలా మొత్తం మనకి ప్రింట్ వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా ఫ్యాబ్రిక్ తెలియట్లేదు. ఇమిటేషన్ లాగా, అంటే ఇమిటేషన్ కాదు, సెమీ పట్టు అనమాట. సో ఇలా ఉంది, మొత్తం కూడా ప్రింట్ ఇలా వస్తుంది. పళ్ళు కూడా చూడండి చాలా రిచ్గా ఇచ్చారు. దూరం నుంచి అయితే ఇది మొత్తం కూడా పట్టు లుక్లోనే ఉంది. బ్లౌజ్ కూడా చూపిస్తాను, దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది. శారీ లుక్ వైజ్గా అయితే ఇలా ఉంది. బ్లౌజ్ వచ్చేసి చక్కగా మనకి ఇలా ఇచ్చారు, అంటే ఒక వైపు వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్. ఇంకా బ్లౌజ్కి కూడా ప్రింట్ వస్తే అయినా బాగుండదు. ఇది నేను వేయించింది కాదండి, ఇది ఇలానే వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఒక సైడ్ కొంచెం బిగ్ సైజ్ బార్డర్ వస్తుంది అండ్ రెండో వైపు వచ్చేసి కొంచెం స్మాల్ సైజ్ బార్డర్, ఇలా అనమాట. చక్కగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుని వేసుకుంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీలో చాలామందికి డౌట్ రావచ్చు కదా ఈ శారీ ఎంత పడిందని. 2600 పడిందండి. చాలా వర్త్ఫుల్ అనిపించింది. ఇది నేను ఎక్కడ తీసుకున్నాను అంటే చేనేత ఎగ్జిబిషన్లో అయితే తీసుకున్నానండి. అంటే మీకు ఎప్పుడైనా నియర్ బై మీ ఇంటి దగ్గరలో చేనేత వాళ్ళు పెడితే కనుక ఒకసారి ట్రై చేయండి. అక్కడ చాలా బాగుంటాయి, కలర్ కాంబినేషన్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ దొరుకుతాయి. అండ్ ఏంటంటే అవి డైరెక్ట్గా వాళ్ళే తీసుకొచ్చి సేల్ చేస్తారు కాబట్టి మనకి బడ్జెట్లో వస్తాయి అన్నమాట. అంటే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ వేసుకోరు. సో ఇదనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి సెమీ స్టిచ్ అండి. ఈ లెహంగా వచ్చేసి మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్స్లో నెంబర్ ఆఫ్ వస్తున్నాయి కదా, ఆరిని, పట్టని, ధర్మవరం అని. సో ఆ స్టైల్లో ఉందన్నమాట ఇది. సో ఇది వచ్చేసి సెమీ స్టిచ్ అండి, అంటే మనకి విత్ లైనింగ్తో బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇదంతా కూడా కలర్ వచ్చేసి సపోటా కలర్కి కింద ఇలా వచ్చిందనమాట. డార్క్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే వచ్చిందండి. డార్క్ మజంతా కలర్లో ఉంది. సో ఈ కలర్ కాంబినేషన్ బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా బాగుందండి. మనకి ఈ సపోటా కలర్ పైన బుట్టీస్ కూడా వచ్చినాయి, గోల్డ్ బుట్టీసు. ఇది సెమీ స్టిచ్డ్ అనమాట. పైన ఇట్లా పట్టీ స్టైల్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి బార్డర్ కూడా ఇలా వస్తుందన్నమాట. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. సో మొత్తం మనకి విత్ లైనింగ్తో వచ్చేస్తుంది. జస్ట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకి ఇట్లా ఫాల్ స్టిఫ్గా నిలబట్టడానికి ఇక్కడ ఫాల్ లాగా కూడా స్టిఫ్గా వేసేసారండి, అంటే మనకి బార్డర్ అనేది ఇంకా హైలైట్ అవ్వడానికి. సో ఇది కలర్ కాంబినేషన్ బాగుందని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. బ్లౌజు ఓని చూపిస్తాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇచ్చారండి, సేమ్ ఇలానే వస్తుంది. మనకి లెహంగా ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా వస్తుంది. కింద వచ్చేసి హ్యాండ్స్కి ఇలా పెద్ద బార్డర్ ఇచ్చారు అండ్ మనకి నెక్కి ఏమైనా యూస్ చేసుకున్నా ఇలా చిన్న బార్డర్ అయితే వచ్చింది. సో ఇలా బుట్టీస్ కూడా చూడండి చాలా దగ్గరగా ఉన్నాయి బ్లౌజ్కి కూడా. సో ఇలా ఓణీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇచ్చారండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. మనకి ఓణీ వచ్చేసి ఇలా చక్కగా గ్రీన్ బార్డర్ వచ్చింది అండ్ చెప్పాలంటే నేరేడ్ కలర్లో ఉందండి. మనకి ఓణీ వచ్చేసి బార్డర్ కూడా ఇదే కలర్ కదా, బుట్టీస్ వచ్చినాయి ఇలాగే పైన క్రింద రెండు వైపులా కూడా బార్డర్ వస్తుంది. ఇలా చిన్నగా టెసల్స్ ఇచ్చారు, ఎడ్జ్లో ఇలా ఇచ్చారండి. టెసల్స్ అనేవి సింపుల్గా ఉన్నాయి టెసల్స్, మనం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఓణీ వచ్చేసి ఇలా వస్తుంది, పైన క్రింద బార్డరు అండ్ ఇట్లా ఈ ఎడ్జ్లో కూడా చిన్న టెసల్స్ లాగా ఇచ్చారు. మనకి కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. ఈ లెహంగాకి ఓణీకి చూపిస్తాను. సో ఇలా ఉంది. ఇది మా అమ్మాయి కోసం తీసుకున్నాను. సో ఇప్పుడు నేను చిట్టి కాసులది పెట్టుకున్నానండి, ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. ఇలా వచ్చినాయి అనమాట. ఒక 15 తీసుకున్నానండి. ఈ పైప్స్ వచ్చేసి 16 తీసుకున్నాను ఇటు వేయడానికి. అండ్ బ్యాక్ సైడ్ హుక్ కూడా గోల్డ్దేనండి. ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అనమాట, బీట్స్ అయితే కాదు, డైమండ్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లుక్ వైజ్గా ఎన్హాన్స్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. చూడండి చక్కగా మెడ చుట్టూ వచ్చి చాలా అందంగా ఉంది కదా. అండ్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. 4 గ్రామ్స్లోనే వస్తుందన్నమాట, మొత్తం విత్ మనకి బ్యాక్ హుక్తో కలిపి. సో ఇది వచ్చేసి అమ్మవారిది కాసు అండి. ఎవ్రీ ఇయర్ నేను ఈ కాసుని పెట్టుకుంటానమాట. ఇది 1 గ్రామ్లో తీసుకున్నాను. ఈ కాసు పెట్టుకుని మళ్ళీ పూజ అవ్వగానే ఇట్లా లోపలైతే పెట్టేసుకుంటాను. పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మీదేవి పూజ అప్పుడు ఏంటంటే ఈ కాసుని ఒక్కసారి పాలల్లో, అంటే మనం కాచిన పాలు కాదండి, పచ్చి పాలలో ఒక్కసారి అమ్మవారిని ఉంచి తీసి చక్కగా మళ్ళీ పూజ దగ్గర పెట్టుకొని మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత మనం లోపల పెట్టుకోవచ్చు. ఇలా అంటే ఎవ్రీ ఇయర్ లక్ష్మీదేవి ప్రతిమ ఉన్నది మనం పెట్టుకోవాలి అన్నప్పుడు ఎవ్రీ ఇయర్ అవే చేయించుకోకూడదు అనుకుంటే, అంటే డిఫరెంట్గా గోల్డ్ ఐటమ్స్ చేయించుకుని పెట్టుకోవచ్చు. దాంతోపాటు అమ్మవారి ప్రతిమ ఉన్నది ఈ కాసు పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేనైతే ఇలా తీసుకున్నాను.
ఈ ఇయర్ అయితే నాకు అనుకోకుండా చక్కగా చిట్టి కాసులు తీసుకున్నానండి. నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది. 4 గ్రామ్స్లో అంటే చాలా బడ్జెట్ తక్కువలో వచ్చిందనమాట. సో నాకైతే చాలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఈరోజు నేను చూపించిన శారీ లెహెంగా ఎలా ఉన్నాయి అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.